उठो मारो ग्वारे रो भिया झुपी मत रे झुर मत रे अरे रे झुपी मत रे झुर मत रे उठो मारो ग्वारे रो भिया झुपी मत रे झुर मत रे अरे रे झुपी मत रे झुर मत रे दाढ़ी अंटी दाढ़ी कामकिदो भिया खायन घरे माई दाणाचे निर दाढ़ी अंटी दाढ़ी कामकिदो भिया खायन घरे माई दाणाचे निर उतो मारो ग्वारे रो बिया झुपी मत रे झुर मत रे अरे रे झुपी मत रे झुर मत रे अडवी रे माई लकड़ी काटो भिया कमेडी रो मालो मांड मेलो रे अडवी रे माई लकड़ी काटो भिया कमेडी रो मालो मांड मेलो रे उतो मारो ग्वारे रो बिया झुपी मत रे झुर मत रे अरे रे झुपी मत रे झुर मत रे नान मुठ बंगला मावोरे रे बिया वासी रे मल्ला माई मर रे चर नान मुठ बंगला मावोरे रे बिया वासी रे मल्ला माई मर रे चर उतो मारो ग्वारे रो बिया झुपी मत रे झुर मत रे अरे रे झुपी मत रे झुर मत रे हड़कारी नायकी लड़े रे भिया ग्वार बनले को कोनी कर रे चुर हड़कारी नायकी लड़े रे भिया ग्वार बनले को कोनी कर रे चुर वो तो मारो ग्वारे रो बिया झुपी मत रे झुर मत रे अरे रे झुपी मत रे झुर मत रे याडी बापू दाड़े लड़े रे भिया नानी कैसे बाळावून बड़ी छे निर याडी बापू दाड़े लड़े रे भिया नानी कैसे बाळावून बड़ी छे निर वो तो मारो ग्वारे रो बिया झुपी मत रे झुर मत रे अरे रे झुपी मत रे झुर मत रे गिरिजन संगम अपनो छर बिया हरे झंडा हेट चलाओ रे हरे झंडा हेट चलाओ रे हरे झंडा हेट चलाओ रे ठाणू नायक ఆశయాలను కొనసాగిస్తాం సోదరులారా ఠాణూ నాయక్ అనే నాయకుడు కాదు ఆయన మహా విగ్రహం మహా గొప్ప కవి మహా తత్వవేత్త మహా పోరాట వీరుడు జాటోత్ ఠాణూ నాయక్ ఈరోజు జాటోత్ ఠాణూ నాయక్ లంబాడీల కోసమే కొట్లాడినటువంటి నాయకుడు కాదు ఎర్ర జెండా పట్టుకొని తుపాకీ చేత బట్టి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడు గూడు నీడ విద్య వైద్యం కావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ ఠాణూ నాయక్ అంటే కొంతమంది ఏదో అనుకుంటున్నారు ఠాణూ నాయక్ అట్లాంటి వ్యక్తి కాదు ఆయన 1913లో పుట్టి 1950 వరకు స్వాతంత్రం రాకంటే ముందే ఈ దేశంలో అందరికీ సమానత్వం కావాలని అబద్ధాలు ఆడే మాటలు పోవాలని దోపిడీ లేకుండా ఉండాలని ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అందరికీ దక్కాలని పోరాటం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ ఠాణూ నాయక్ ఆ రోజు సంఘం పెట్టింది మొట్టమొదటి సంఘం గుత్పా సంఘం తర్వాత పెట్టింది జీతగాళ్ల సంఘం తర్వాత పెట్టింది బాలల సంఘం తర్వాత పెట్టింది కూడు లేని వాళ్ళ సంఘం తర్వాత పెట్టింది ఇల్లు లేని వాళ్ళ సంఘం ఆ రకంగా గుంపై సంఘమై పోరాటం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ ఠాణూ నాయక్ ని ఈరోజు ఏదో ఒక వ్యక్తుల కోసమో
మంది కోసమో ఆ రకంగా చూస్తే కుదరదు. ఠాను నాయక్ మంగళి కోసం కులాలకు అతీతంగా మాలా మాదిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు విద్యార్థుల కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు కామ్రేడ్ ఠాను నాయక్. ఠాను నాయక్ పోరాటం చేసింది ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు పారిపోవాలని, ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మాకు కావాలని చెప్పేసి పోరాటం చేసినటువంటి నాయక్ ఠాను నాయక్. ఆ కోవకే భగత్ సింగ్ కానీ, అంబేద్కర్ కానీ, మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ వాళ్ళ కోవలో ఉన్నటువంటి నాయకుడు కామ్రేడ్ ఠాను నాయక్. ఠాను నాయక్ ఒక్కడే కాదు, ఠాను నాయక్ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు 6 అన్నదమ్ములు ఆ రోజు ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళ తండ్రి హాము నాయక్కి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంటే, కాళ్ళను విరగొడుతుంటే, చేతులను విరగొడితే కొడుకుల జాడ చెప్పకుండా మా కొడుకులు పేదల కోసం, పేదల రాజ్యం కోసం, కూడు గూడు కోసం, సమానత్వం కోసం, దోపిడీ లేని రాజ్యం కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళ జాడ చెప్పను, మీరు నాకు చంపినా పర్వాలేదని చెప్పేసి చెప్పినటువంటి నాయకుడు వాళ్ళ తండ్రి హాము నాయక్. అటువంటి పోరాటంలో పుట్టినటువంటి జెండా ఎర్ర జెండా, పేదల కోసం పుట్టినటువంటి జెండా. అందుకోసం రాబోయే కాలంలో మన రాష్ట్రంలో, మన దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు రాజ్యాంగం లేదు, ఈరోజు పరిపాలన లేదు, ఈరోజు సమానత్వం లేదు, సోషలిజం లేదు. అందరికీ చెప్పే మాటలు ఒకటైతే రెండో మాట మోసం చేసే పరిస్థితి ఉన్నది. అందుకోసం రాబోయే కాలంలో మనం పోరాటం చేయాలి. ఎందుకంటే రిజర్వేషన్ కోసం మనం పోరాటం చేయాలి, ఉద్యోగుల కోసం పోరాటం చేయాలి, కూలి చేసే వాళ్ళ కోసం పోరాటం చేయాలి. ఆ రకంగా పోరాటం చేసి నీ హక్కుల కోసం నువ్వు పోరాటం చేసి హక్కులను సాధించుకోవాలని చెప్పేసి చెప్పినటువంటి గొప్ప నాయకుడు కామ్రేడ్ జాటోత్ ఠాను నాయక్. కాబట్టి వారి విషయాల కోసం, వాళ్ళ ఆశయాల కోసం, వాళ్ళ సిద్ధాంతం కోసం మనం అందరం ఐక్యం కావాలని చెప్పేసి కోరుతూ రాబోయే కాలంలో మనం అందరం ఈ ప్రాంతంలో ఉన్న అన్ని తెగల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఐక్యమై పోరాటం చేసి తమ హక్కులను సాధించుకోవాలని కోరుతూ ధన్యవాదాలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ